హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ఇలా పండిపోయిన క్యాప్సికమ్, తర్వాత దొండకాయ, తర్వాత పండిన ఈ మిరపకాయలు, వీటిని ఉపయోగించి మనము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇలా మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత కొన్ని ఇలా పండైపోతుంటాయి. ఒక 2-3 డేస్లోనే అంతవరకు మనం యూజ్ చేయకపోతే పండవుతాయి. ఇలాంటి వాటిని వేస్ట్ చేసి పడేయకుండా మనము పచ్చడి తయారు చేసుకుందాము. దీనికోసము దొండకాయ ముక్కలు, తర్వాత క్యాప్సికమ్, తర్వాత మిరపకాయలు పండైనవి, ఇవి సరిపోవని కొన్ని గ్రీన్ మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకుందాము. చాలా సింపుల్, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా మనము ఈ 2-3 రకాల కూరగాయలు వేసినప్పుడు మనము ఎలా పచ్చడి తయారు చేసుకుంటే రుచిగా వస్తుంది. అందులోనూ వీటిలో వాటర్ కంటెంట్ అనేది ఉండదు. అలాంటప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము. స్టవ్ పై బాండ్లీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. పచ్చళ్ళన్నిటికీ కూడా మనకి పల్లి నూనె చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను. చూడండి, నూనె వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత చూడండి, ఒక 7-8 మెంతులు వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్, 1 నిమిషం తర్వాత మూత తీసి దీనిలోనే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇది వేయడం వల్ల పచ్చడికి చాలా రుచి వస్తుంది. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. క్యాప్సికమ్, తర్వాత దొండకాయ ముక్కలన్నీ వేసేయాలి. క్యాప్సికమ్, దొండకాయ ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా ఒక 1/2 స్పూన్, ప్లాస్టిక్ స్పూన్తో, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ రుచికి సరిపడా వేసుకోండి. మనము వాటర్ కంటెంట్ ఉన్న కూరగాయలు తీసుకున్నప్పుడు ఒకలా చేసుకోవాలి పచ్చడి. ఈ క్యాప్సికంలోను తర్వాత దొండకాయ రెండింటిలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉండదు కాబట్టి నువ్వులు, పల్లీలు అవి వేయకపోయినా కూడా మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇది ఇలా చేసుకుంటే, వేసుకున్నా పర్లేదు కానీ వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసి ఇప్పుడు అన్ని పచ్చళ్ళలో మనం అదే యూజ్ చేస్తాం కదా, కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఇలా కొన్ని కూరగాయలు అవి ఇవి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మనము కలిపేసి ఒకసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి. దీన్ని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి, మగ్గిపోయాయి ముక్కలన్నీ, మెత్తబడినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లి రెప్పలు, తర్వాత ఇవి ఆల్రెడీ మనకి దొండకాయలో కొద్దిగా పులుపు ఉంటుంది, ఇవి పండైపోయినాయి కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలి. అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇప్పుడు చల్లార్చుకుందాం. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి, అయితే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచి వస్తుంది. మీరు ఒకవేళ పచ్చళ్ళు ఇవి దోశలకు కానీ, ఉత్తప్పకు కానీ, తర్వాత పునుగులకు కానీ పెట్టుకోవాలంటే కొంచెం లూజ్గా, అంటే మెత్తగా చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా చేసుకుంటే అప్పుడు చాలా రుచి వస్తుంది. వాటి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి రైస్లో తీసుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని పోపు వేసుకుందాం. చూడండి, క్యాప్సికమ్ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపై మనము పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేసుకోవాలి. కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే.
చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కటి వివరంగా ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.